ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏంటండి ఆలోచిస్తున్నారు? అది బుల్లబ్బాయి వాళ్ళు తప్పించుకొని నాకు బదులుగా అవంతిక గారిని కిడ్నాప్ చేశారు కదండి. వాళ్ళ ప్లాన్ ఫెయిల్ అయిందని ఇంటికొచ్చి మీ నాన్నగారికి ఇంద్రగారి గురించి చెప్తారేమోనని. మీరు అలాంటి భయాలేమీ పెట్టుకోకండి. ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నేను ముందుగానే ఊహించి నేను చేయాల్సింది చేసుంచాను. ఏం చేశారు? అదంతా మీకెందుకు? మీరు మీ హెల్త్ గురించి, మీ కడుపులో ఉన్న బిడ్డ గురించి కాన్సన్ట్రేట్ చేయండి. మీకు సంబంధించి ఏ కష్టం వచ్చినా నేను అడ్డంగా నిలబడతాను. మీరు ధైర్యంగా ఉండండి. ఇదంతా నా వల్లే కదండి. నేను గనక మీ జీవితంలోకి రాకపోయి ఉంటే మీకు ఈ కష్టాలు బాధలు ఉండేవి కాదు. లేదండి, మీరు నా లైఫ్లోకి రాబట్టే నన్ను నేను తెలుసుకోగలిగాను. మీరు రాకముందు నేను చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ బతికేవాడిని. నాకు లైఫ్ అంటే ఇలా ఉండాలని తెలీదు. లైఫ్లో ఒక గోల్ ఉండాలని కూడా తెలీదు. మన వాళ్ళ కోసం పడే కష్టంలో ఉన్న సంతోషం, మన అనుకున్న వాళ్ళ కోసం చేసే త్యాగంలో కలిగే తృప్తి, ఇవేమీ నాకు తెలీదండి. ఒక మనిషి పట్ల బాధ్యతగా ఎలా ఉండాలో, ఒక మనిషికి ఇచ్చిన మాట కోసం ఎలా నిలబడాలో కూడా నాకు తెలీదు. అమ్మ మాట్లాడకపోతే ఎలా ఉంటుందో నాకు తెలీదు. అమ్మ మాట కోసం ఎదురు చూస్తూ మాట్లాడితే బాగుండు అనే ఫీలింగ్ కూడా నాకు తెలీదు. ప్రేమించిన అమ్మాయి దూరం అయితే ఎలా ఉండాలో కూడా నాకు తెలీదు. ఇవన్నీ నాకు తెలిసేలా చేసింది మీరేనండి. ఇప్పుడు నేను అనుభవిస్తున్న ఈ సంతోషం, దుఃఖం, ఎదురుచూపు, బాధ్యత అన్నీ మీరు నాకు నేర్పించినవే. మీరు నా జీవితంలోకి వచ్చాక అసలు నాకు ఈ జీవితం అంటే ఏంటో తెలిసింది. ఓడిపోతేనే గెలుపు విలువ తెలుస్తుందంటారు. ఇన్నాళ్ళు నాకే తెలియకుండా నేను ఓడిపోయాను. మీరు నన్ను గెలిపించడానికి వచ్చారు. నేను గెలుస్తానండి. మీకోసం, నా ఇంద్రకి ఇచ్చిన మాట కోసం గెలుస్తాను. మిమ్మల్ని ఇంట్లో అందరూ ఈ ఇంటి మహాలక్ష్మి అనేలా చేస్తాను. మీ కడుపులో ఉండే బిడ్డని ఈ ఇంటికి వారసుని చేస్తాను. ప్రాణం పోయినా సరే నా మాట నిలబెట్టుకుంటాను. లేదండి, మళ్ళీ మీరు తప్పటడుగు వేస్తున్నారు. మీ జీవితంలో నేను ఉండకూడదు. ఆల్రెడీ మనం విడాకుల కోసం కోర్టు మెట్లెక్కాం. మనకి విడాకులు వచ్చాక మీరు అతిథిని పెళ్లి చేసుకోవాలి. ఆ తర్వాత నేను మీ జీవితంలో ఉండను. అది మర్చిపోకండి. నేనిదంతా చెప్పింది మిమ్మల్ని దూరం చేసుకోవడానికి కాదు. మీరు విడాకుల విషయం మర్చిపోండి. ఎప్పటికీ మీరే నా భార్య, మీరే ఈ ఇంటి కోడలు, ఈ ఇంటికి మహాలక్ష్మి మీరే.